చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి చాలా అద్భుతంగా మమ్మల్ని తీర్చిదిద్దారని, మీ వల్ల ఈరోజు మేము చాలా ఉన్న స్థితిలో ఉన్నామని చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు ఒక మొక్కని వృక్షంగా చేసి దాని కింద నీడలో కూర్చుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో పూర్వ విద్యార్థులు వచ్చి చెప్పినప్పుడు కూడా అంతే ఆనందం అనిపిస్తుంది. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు 29వ వార్షికోత్సవం జరుగుతుంది. కన్నా విద్యా సంస్థలు పెట్టి 29 సంవత్సరాలు అయింది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రాం ముఖ్యంగా చిన్నారుల యొక్క భిన్నమైనటువంటి టాలెంట్స్ని చూసి వాళ్ళకి అవకాశం ఇవ్వడం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బాగా క్లవర్ స్టూడెంట్స్ వాళ్ళు చదువు ఒక్కటే అనుకుంటున్నాం, కానీ చదువు కాకుండా ఇంకా వివిధ కళల్లో కూడా వాళ్ళలో చాలా టాలెంట్ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది అన్నమాట. అలాగే తల్లిదండ్రులు ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు. దాదాపు ఒక 100 ప్రోగ్రామ్స్తో ఈరోజు పిల్లలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తల్లిదండ్రులు ఆఖరి ఇంటి దగ్గర ఉండేటువంటి గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు. పిల్లలకి అందరికి కూడా బహుమతి ప్రదానోత్సవం కూడా జరుగుతుంది ఈరోజు. అలాగే ప్రముఖుల యొక్క సందేశాలు కూడా ఉన్నాయి. మరి వైస్ ఛాన్సలర్ గారు కూడా వచ్చి చక్కని సందేశం ఇచ్చినందుకు సంతోషపడుతూ, మరి తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పిల్లల్లో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి కళాత్మకమైనటువంటి టాలెంట్స్ని బయటికి తీసుకురావడం కోసం ఈ యానివర్సరీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నతమైన పొజిషన్స్లో ఉండి మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పిన విషయం మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి చాలా అద్భుతంగా మమ్మల్ని తీర్చిదిద్దారని, మీ వల్ల ఈరోజు మేము చాలా ఉన్న స్థితిలో ఉన్నామని చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు ఒక మొక్కని వృక్షంగా చేసి దాని కింద నీడలో కూర్చుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో పూర్వ విద్యార్థులు వచ్చి చెప్పినప్పుడు కూడా అంతే ఆనందం అనిపిస్తుంది. మీ స్టాఫ్ విషయంలో స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారండి. అందరూ బాధ్యతలు తీసుకొని చక్కగా షిఫ్టులుగా వచ్చి చక్కగా వాళ్ళ బాధ్యతలు తీసుకొని పిల్లలందరినీ క్రమశిక్షణతో కూర్చోబెట్టి ప్రోగ్రాంలన్నీ సక్సెస్ఫుల్ అయ్యేట్టు పూర్తి కోఆపరేషన్ ఇస్తున్న స్టాఫ్ కూడా నాకు కృతజ్ఞతలు. మన స్కూల్కి విద్యార్థులని పర్సనల్ టచ్ చేస్తారు, పేరెంట్స్తో కూడా యాక్సెస్ ఉంటుందని అంటున్నారు. దాని విషయం యాక్చువల్గా ప్రతి పేరెంట్ కూడా ఏదో వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటో నేను తెలుసుకుంటూ ఉంటాను. దాన్ని బట్టి నేను నోట్ చేసుకొని మరలా ఆ పిల్లలకి సంబంధించి ఆ విషయాలు ప్రస్తావించి వాళ్ళని మెరుగుదిద్దటం జరుగుతుంది. మన దగ్గర అంటే స్కిల్స్ అంటే ఎటువంటి ప్రత్యేకమైన కంప్యూటర్స్, స్పోర్ట్స్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చదివే పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా సైన్స్లో ఇన్నోవేటివ్గా ఆలోచించడం నేర్పుతున్నాము. సరే, కంప్యూటర్ టెక్నాలజీ లేటెస్ట్గా ఏది వస్తే ఆ కోర్సు నేర్పుతున్నాము. దానికంటే కూడా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి ప్రత్యేకమైన క్లాసులు, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రత్యేకమైన క్లాసులు పెడుతున్నాం. వాళ్ళ బిహేవియర్లో మంచి మార్పు రావాలని. ముఖ్యంగా బాయ్స్ ఈ రోజున చాలా విచిత్రంగా ఉంటున్నారు అన్ని చోట్ల, కానీ వాళ్ళందరినీ కూడా మౌల్డ్ చేసి మంచి పిల్లలుగా మారిస్తే అందులో ఉండే తృప్తి చాలా గొప్పగా ఉంటుందని భావిస్తున్నాను. ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించి మిమ్మల్ని ఉన్నతమైన మీకు పదవి ఇచ్చి మిమ్మల్ని గౌరవించిన విషయంలో మీరు మీ కొలీగ్స్, మీతో పాటు ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఎలా మీరు యాక్చువల్గా ఈసీ మెంబర్గా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు నన్ను నియమించడం జరిగింది ఆచార్య నాగార్జున ఈసీ మెంబర్గా. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఈసీ గారు కానీ అందరూ, వీసీ గారు అందరూ కూడా చక్కగా తగినంత విధంగా నా సేవలను ఉపయోగించుకుంటున్నారు. నాకు కూడా అక్కడ సేవ చేస్తున్నాననే తృప్తి కలుగుతుంది. మరి మా మిగతా స్కూల్స్ అందరూ కూడా మాలో ఒకళ్ళు అక్కడ యూనివర్సిటీని రిప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు అది నాకు మరింత ఆనందాన్ని. ఈ గౌరవం అందరూ కాబట్టి నేను ఇప్పుడు అక్కడ ఏ గౌరవం పొందినా అది మా స్కూల్స్ అన్నిటికీ వస్తుంది. ఓ రకంగా ఆ గౌరవానికి మా అందరి స్కూల్స్ తరఫున నేను రిప్రజెంట్ చేస్తున్నట్టు భావిస్తున్నాను. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.